చెల్లె గోళీలు వేసుకున్నావా? వేసుకున్నా అన్న. ఎట్లుంది? గట్లే ఉందన్న. తల తిరుగుతుంది, కాలు గుంజుతున్నాయి, చెమటలు కూడా పడుతుంది. నీ రోగంలో మనోయ్యా, నీ రోగం పోయే వరకల్లా నా రోగం తిరిగేటట్టుంది. ఆ మహానుభావుడు నేను లగ్గం చేసుకున్నాడు, మళ్ళీ పుట్టింటి మీద ఇడిచిపెట్టిండు. మీ అత్త మామలు ఏదో పని చేసుకుంటుర్రు, నీ భర్త ఏదో పని చేసుకుని మంచిగా జాలిగా తిరుగుతుండు. తోడబుట్టిన పాపానికి నేను నిన్ను భరించుడు అవుతుంది. ఏం చేయాలన్నా ఏమో అర్థమైతలేదు. చేతుల సిల్లిగా అవ్వు ఉంటలేదు. నిన్ను ఇడిచిపెట్టి పోదామంటే ఎవడన్నా చూసినోడు ఏమనుకుంటాడు అని పని చేయక ఇన్నో ఉంటున్నా. నువ్వు చూస్తేనేమో ఇట్లున్నావు. నువ్వు పని చేయక నేను పని చేయక ఇంట్లోనే కూర్చుంటే పని ఎవరు పోషిస్తారు? సప్పుడేక నిన్ను అనాథాశ్రమంలో వేసేస్తా. కూలికో నాలుకో పోయి ఏదన్నా 2 పైసలు జేబులు వేసుకుంటా. ఏందన్నా గట్లా అంటున్నావు నన్ను? అమ్మ నాన్న ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చినా అన్నావు కాబట్టి నన్ను చూస్తావని వచ్చిన. నేను ఎక్కడికి పోవాలన్నా? నువ్వు కాకపోతే నాకు ఎవరున్నారు? గిసోడు మాటలు అయితే బాగా చెప్తావు. గీ మాటలు చెప్పే నా కొంపలు వచ్చిడా పడుతుంది. నాకు గండనం మోపోయినావు. ఏం చేయాలో అర్థమైతలేదు. వాళ్ళేమో మంచిగా ఉంటారు, నువ్వు ఇట్లనే కూర్చుండే పడుతుంది. నన్ను ఇట్లనే కూర్చుంటే రేపు పొద్దుగాల మన ఇద్దరికి ఓడి అన్నం పెట్టాలి, ఎవడు తాగాలి? సప్పుడు ఎక్కువై నువ్వు అనాథాశ్రమంలో ఉండు. వీని కాలో వాని కాలో పట్టుకుని ఏదైనా పని చేస్తా. నేను ఎక్కడికోనన్నా, నేను ఇక్కడనే ఉంటా. నాకు నువ్వు లేవ్వా? నువ్వు కాకపోతే ఎవరున్నారు చెప్పు నాకు. నేను ఎక్కడికోను. చెప్తే అర్థం చేసుకో. నువ్వు గండనే ఉన్నట్టున్నావు కదా, ఈయనే ఉండు. ఇది నేను వచ్చేదాకా ఆగమంటేనే ఆగలేదు. అసలు ఎందుకు పోయినట్టు ఇది ఇప్పుడు? ఇంకా వస్తలేదు కదా. ఆడ ఎవరు ముట్టుకుంటుందో ఏమైతుందో. ఏమైందా? ఏమైంది బాబు? స్నానం చేసినావు నువ్వు? స్నానం చేసినా కానీ ఏందిరా ఏమో నీళ్ళు మాట్లాడుతున్నావు? ఏం లేదు బాబు, నేను వచ్చే వరకు భావన లేదు, ఏటో పోయింది. ఇంకా వస్తలేని చూస్తున్నానే. ఏందిరా అవేమన్నా చిన్నపిల్లనా? యాడిపోతే అత్తత్తి వస్తుంది బాబు, నేను రాదంటలేను. కానీ అడిగి పోయింది. అది ఎవరు నలుగుతుందో, ఎవరు ముట్టుకుని పాడవుతారు. నాకు ఇదే కదనే. గాయంతో దానికి ఏమైతుందిరా? లేదు బాబు, బయట ఎవరు ముట్టుకుంటే తానం చేయాలి. మనం నీట్గా ఉండాలి, పవిత్రంగా ఉండాలి కదా. బాబు నువ్వు పొలం కాడికి వేసినావా? తాను చేసినావా? చేసిండ్రా. నన్ను ముట్టుకున్నావు మళ్ళీ. మరి ఈ చలికాలం పూట పొద్దుగా వరకు 3-4 సార్లు తానం చేయిస్తున్నావు. ఈ చలికి తానం చేయలేక చచ్చిపోతున్నారా? లేదు బాబు, బయటికి పోతే ఖచ్చితంగా స్నానం చేయాలనే. బాబు మీరు బయటికి పోతే నెత్తి ఖరాబ్ అవుతుంది. నాకు ఎవరు తాగుతారో ఎవరు ముట్టుకుంటారో అని చెప్పేసి అందుకోసం కదా బాబు స్నానం చేయమని చెప్పేది. నీ తానం చల్ల కూడా పొద్దుగా వరకు చల్లే 4 సార్లు తానం చేస్తున్నావు. నీ ఏమైనా చేసుకురా బాబు. బాబు చల్లివేసనం చాలా మంచిదే, నీకు తెలియదు అయితే. కానీ ఫోన్ కొంచెం ఇంటికనే పెట్టింది, ఎటుపోయినట్టు ఇది ఇంకా వస్తలేదు. ఏమో పో, మీ అమ్మాయి ఎవరన్నా నచ్చుతుందో ఏమైందో. ఇప్పుడు ఏం చేయాలి? అవును కానీ ఇది పోయి మరి మా బామ్మడి వాళ్ళ ఇంటికి పోయిందా ఏంది? ఫోన్ కొంచెం పోలేదు. పోయొద్దునా మరి? నేను పోయేది అన్నాక మరి. ఇది సరేనే పోయేత్తా మరి. మంచిగా చూసుకో పానాన్ని. రాజు, నీకు కొంచెమన్నా బుద్ధి ఉన్నదా? మీ చెల్లెకు పానం మంచిగా లేకపోతే దావకాలకు ఇది చూపియవా అని నీకు చెప్పాలనా? అరే చూపిస్తున్నాం. ఏం చూపిస్తావు? చూపితే గట్లనే ఉంటదా? ఎన్ని రోజులు దానికి పానం మంచిగా లేక? నేను చూపించే కాడికి చూపించిన, నా దగ్గర పైసలు ఏడున్నాయని. ఎవ్వరు వాడితే వాళ్ళు అచ్చుడే, ఏది వాడితే అదే అనోడు. ఎవరైనా సాయం చేస్తాం, మరి అది అట్లుండదు అనేటోళ్ళు అయితే ఎవ్వరు లేరు. ఎవరో ఎందుకు సాయం చేస్తారు? నువ్వు మంచిగా ఉన్నావు కదా ముద్దుకు. ఏమన్నా కట్టం చేసి పైసలు సంపాదించితే ఏమైతుంది? అది దానికంటే పానం మంచలేదు. అది మంచుకున్నప్పుడు కట్టం చేసి నీకు పెట్టలేదా? నువ్వు కూర్చుండి తినలేదా? ఇప్పుడు దాన్ని నడుచుకోవా నువ్వు? ఇంకా మళ్ళీ మాటలు మాట్లాడతాను అందరు వచ్చి అంటారని. దానికి ఇప్పుడు పానం మంచి లేనప్పుడు దవాఖానలో చూపిస్తే ఏమైతుంది? ఈడదేవన్నా ఆడదేవన్నా పైసలని మాట్లాడుతున్నావు. ఓ చెప్పొచ్చినవుద్ది, చెప్పిన కాడికి చాలు. కానీ అసలు నువ్వు ఇంట్లోకెళ్ళా బయటకు వెళ్ళావు కదా. ఇవేవో బయటకు వచ్చి ఏందో ఎవరికో నీతులకు చెప్తా ఉన్నది. నేను అత్త నీకేమైంది? నా చిన్నప్పటి దోస్తది, దానికి పానం మంచి లేదంటే చూసిపోదామని వచ్చిన. ఆశలు నేను చూసుకోపోతే నువ్వు ఇట్లా చూసుకుంటున్నావు ఏంది? అయినా నేను మందలిచ్చుడు నాది బుద్ధి తక్కువ. నీతో ఎంత మాట్లాడినాక అంతే.
ఓ చెప్పచ్చిర్రు, ఎవడు పడితే ఆడే ఎప్పుడు రూపాయి బిచ్చం వేసిన వాడు దిక్కులేడు కానీ. అరే బామ్మర్ది, బావా ఏంది గిట్లా వచ్చినావు? నీ అక్క వచ్చిందారా? అక్కడ రాలే బావా, ఇది బావ నువ్వు గిట్లా వచ్చినావు ఇంట్లో నుంచి? ఏ ఆగురా ఆగు, నువ్వు తాను చేసినావారా? చేయలే బావా. ఛీ, అందుకేరా మీసలు ముట్టుకోబుద్ది కాదు, స్నానం చేయని గబ్బు గబ్బు ఉంటారని చెప్పేసి. ఏంది బావా గట్లా అంటున్నావు? మరి ఇంకేందిరా, నువ్వు ఆగురా, నువ్వు మాట్లాడు, దగ్గర రాకు. మీ అక్క వచ్చిందారా అసలుకు? అక్కడ అక్క అందుకేరా స్నానం చేయమని చెప్తా. చూసిన ఎట్లా కొక్కుతున్నావు? వచ్చిందారా అక్క? అక్క అయితే నాకు స్నానం చెప్పిపోనా? వీపంతా మైల మైల పెట్టింది, గోకుడు గోకుడు పెడుతుంది. అరే సరే, ఇక్కడికి వచ్చినా కానీ సరేరా, నేను వస్తా. బావా ఏయ్, ఆగురా, ఆగు, నువ్వు స్నానం చేయలే. వద్దురా, ఆగురా, ఆగురా, ముట్టకురా. ఇక జన్మల మా ఇంటి మా బావ. ఈ లచ్చక్కొల్లటి వేర్రు వారం రోజుల నుంచి తాళం వేసి ఉంటుంది. పొంగకింత ఎప్పన్నా పోలేదు. పెద్దమ్మా, ఇవాళనే వచ్చినా కదా, వస్తా పెద్దమ్మా, సాయంత్రం కల్లా వస్తాలే. ఓకే ఓకే, సరే పెద్దమ్మా. రమేష్, నువ్వాని? నువ్వు ఎప్పుడు వచ్చినావు? నేను ఈ రోజే వచ్చిన. అవునా, మీరు ఎక్కడ పోయిస్తున్నారు? నేను మిషన్ కాడికి పోయేస్తాను. ఎన్ని రోజులైంది నిన్ను చూడక? అంత మంచిగా ఉన్నారా? అంత మంచిదే. ఇంకేంటి సంగతులు? మంచిగా జాబ్ వచ్చింది, వీళ్ళు సెటిల్ అయిన ఇప్పుడు నేనైతే. అవును, మ్యారేజ్ చేసుకున్నావును? అయింది. మనం చదువుకున్నప్పుడు మన సీనియర్ ఉండే కదా, గదే మనం పొట్టోడా అని ఏడిపియపోదుమా, ఇంకా బాలు. అరే పొట్టి బాలుగాడు? గైననే చేసుకున్నా. అరే ఆ బాలుగాడా, వానికి నీకు పడనే పోతుండే, వాని పెళ్లి చేసుకున్నావా? అవును, ఏదో గాసారం అట్లుండి జరిగిపోయింది. అవన్నీ ఇప్పుడు ఎందుకు గాని. అది కాదు భవాని, మనం కాలేజీ పోయేటప్పుడు నీ బుక్ లో నేను లవ్ లెటర్లు పెట్టేది, కానీ నువ్వు ఒక్క రోజు కూడా చూడపోయేది. నీ మీద చాలా ఇష్టం ఉండే నాకు. ఏంది, నువ్వు నా నోట్బుక్ లో లవ్ లెటర్ పెట్టేదా? నేను నిన్ను చూడలేదా? అవును. అదంతా ఏం కాదు. నువ్వు లవ్ లెటర్ పెట్టింది ఎవరి బుక్కులో తెలుసా? నా బుక్కులలో కాదు, ఇంకా పక్క పొంటి సుజాత బుక్లా. ఆ లవ్ లెటర్లు చూసి అది మస్తు ఫీల్ అయింది. ఇంకా రమేష్ నాకు లవ్ లెటర్లు రాస్తుండని. కొద్ది రోజులు అయినాక, ఇన్ని రోజులు లవ్ లెటర్ రాసినోడు ఇప్పుడు నా వంక కనీసం చూస్తలేడని నాతో చెప్పుకుంటా మస్తు బాధపడ్డది. నేనేమో నువ్వు ఊకే నా ఎంబడే తిరుగుడు చూసి నువ్వు నన్ను ఎక్కడ లవ్ చేస్తున్నావో అని మస్తు సంబరపడ్డా. కానీ నువ్వు దాన్ని లవ్ చేస్తున్నావని అది చెప్పిన తర్వాత ఎక్కడ ఎవరి గతి లేక బాలుని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నేను ఇట్లా అవుతుంది అనుకోలే భవాని. సర్లే, అయ్యిందేదో అయిపోయింది, కానీ ఇప్పుడు ఏం చేస్తాం? ఏడికి పోతున్నావు? ఇంటికే పోతున్నా. నేను డ్రాప్ చేస్తా పద. అద్దు, నేను నడుచుకుంటా పోతా. నిన్ను పెళ్లి చేసుకుంటా అంటలేను భవాని, నేను మీ ఇంటికాడ డ్రాప్ చేస్తా అంటున్నా. నేను నువ్వు పెళ్లి చేసుకుంటా అన్నా కూడా మా బాలు వేసుకొని ఎడితే. అమ్మో, ఆడు విచిత్రమైన మంచి, నిజంగా అన్న అంటాడు. దా, నేను డ్రాప్ చేస్తా. ఎందుకు, నేను నడుచుకుంటా పోతా. దా ఏం కాదు. మా చెల్లె మంచిగా ఉంటే ఓ బండి కొనుక్కుంటే ఈ నడుచుడు అప్పు. ఉన్న డొక్కు బండి ఏమో బండి చాలు కాదు. కనుకనా ఎడిపోతున్నావే? ఏటో పాడైందిరా, ఇట్లా పడిపోతా ఉన్నా. ఎట్టండి ఎడిపోతున్నావు? దాని తోవాలే అయింది. ఇక పోతున్నా అటో ఇటో, ఇక మా ఇంటి దాకా పోతా వెళ్ళా. మీ చెల్లెకు పానం మంచలేదట కదా, చూపించినావా? దాని పానంలో మనోయ్య, అది నా పానానికి వచ్చింది. ఏంది అట్లా అంటున్నావు చెల్లెం పట్టుకొని? మరి గట్ల కాకపోతే ఏం చేయమంటావు? ఓ అత్తగారి ఇంటికి ఇచ్చినప్పుడు ఆడవాడి ఎడితే నా పని ఏదో నేను చేస్తున్నాను. ఏదైనా పని చేద్దామంటే కూడా చేతిలో చిల్లి పైసలు. అరే చేతిలో చిల్లి కావాలేదంటే ఎట్లనే? మీ తోడబుట్టిన చెల్లెలే కదా, చూపించావా గైదా కూడా? చూపించకపోతే నువ్వు ఇట్లా చూపిస్తున్నావురా? ఓ 500 ఉంటాయి మందులకైతే. నేనెత్తానే కదా, ఉత్తుత్తి సలహాలు ఎవడైనా ఇస్తాడు. అవసరానికి ఆదుకోర్రా అంటే ఎవడు ముంగడికి రాడు. ఈడే పెద్ద చెప్పచ్చిండు. చెల్లె గురించి నాకన్నా నీకే ఎక్కువ తెలిసినట్టు చెప్తున్నావు. నేనేమన్నా అన్నా, మీ సొంత చెల్లెనే చూపించినావా లేదా, పానం మంచుందా లేదా అని
అడిగినా కదా నన్ను అట్లా అంటావు? సొంత చెల్లె నన్ను చంపుగా తినబట్టే. ఇది ఎంతమందికి చెప్పిందో ఏమో. వీడియో ఇట్లా అడుగుతుందంటే ఊర్లో ఎంతో మంది అడుగుతారో ఏమో. ఓ లచ్చనా జర మటన్ మంచిది కొట్టే, 2-4 మొక్కలు కూడా. సరే సరే నేను అత్త. బాపు 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 అది ఇంటికాడ కూడా లేదే పోయి చూస్తే. అరే ఎటు పోతుందిరా, ఏమన్నా చిన్నపిల్లనారా? అప్పుడే చెప్తే నీకు. అది కాదు బాపు, అది బయటికి పోతే ఎవరికైనా తగులుతుందా, ఎవరిని ముట్టుకుంటుందా, నీటికి వస్తారా అని బాధ అంతేనే నాకు. ఊరిని బాధ చల్లకుండా సంపక తింటాను కదా మమ్మల్ని. మొత్తం ఆ ముసల్దాన్ పోలికలు వచ్చినాయి నీకు. అదేంది బాపు అట్లా మాట్లాడతావు? బత్తగితే నీ పోలికలు రావాలి, ముసళ్ళు ఎవలే? ఊరిని ముసల్దానే మర్చిపోయినావురా. చిన్నప్పుడు నీకు కడిగింది తుడిచింది అని చేసింది మా అవ్వరా. ఓహో మీ అవ్వనా? అంటే బాబు చిన్నప్పుడు మీ అవ్వ కూడా నా లెక్కన ఉంటుంటా, నీటుకుంటుండేనాయే. సంపక తింటున్నావు కదరా, అది అప్పుడు సంపక తింటే నువ్వు ఇప్పుడు సంపక తినబడుతుంది. ఓహో అంటే ఇది మన వంశంలో ఉందన్నమాట ఇంతకు ముందుకే. నేను ఒక్కరు నీటుకుంటున్నా, మరి నా లెక్క మీరెందుకుంటలేరు బాబు నీట్గా? నీ నీటికో దండం నీకో దండం రా. నీతో దొరికితే నా తాలకైనా ఖరాబ్ అవుతుంది. పోరా బాబు బాబు ఏందో స్నానం చేసినావా? ఓ నీ తానం చల్ల కూడా కదరా. ఈ మనుషులకు అసలు స్నానం చేయమంటే ఎందుకో ఇంత బరువు అర్థమైతలేదు నాకు. నీటుకుంటా మన సంగతి తెలియదు. ఛీ అయితే పోయి కానీ మా బావ నెట్టిపోయిందో ఇంతకు చూసేస్తాం. మళ్ళీ ఒకసారి పోయి వచ్చిందేమో ఇది. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? మాట్లాడే. ఏమైందన్నా? ఇంకేం కావాలి? ఊళ్ళో మొత్తం నా ఇజ్జత్ అంతా తిప్పుతున్నావు కదా. వాడోడు అడుగుతుండు, వీడోడు అడుగుతుండు, నీ చెల్లెట్ మంచిగా చూసుకుంటలేవా అంటుండు. మంచిగా చూసుకుంటలేనా? నా పని అంతా ఇడిచిపెట్టి మొత్తం నీతోనే ఉంటున్నా కదా. మంచిగా చూసుకుంటున్నావన్నా. నేను ఏం ఒకరితో ఏం చెప్పలేదు. నువ్వు ఎవ్వరికి ఏం చెప్పండి? ఊళ్ళో వాడీడు నన్నెందుకు అడగాలనే? మొత్తానికి చెల్లెకి ఏం పని చేయను మూర్ఖులకే అనిపిస్తున్నాను నేను. అదో ఇదో ఉన్న కాడికి తీసుకొచ్చి పెడుతున్నా కదా. అరే మాట్లాడే. వాడవాడు వచ్చి అడుగుతాడు నీ చెల్లెని మంచిగా చూసుకుంటలేవా అని. వాడవాడు నాకు రూపాయి ఇచ్చినోడు కాదు, పీకినోడు కాదు. నిన్నోదో అడుగుతుంది నీ చెల్లెని మంచిగా చూసుకుంటలేవా అని. అదే నువ్వు ఇంటికి రాకముందు మంచిగా ఉంటేనే. అరే మొత్తం నాకు గండాన పడ్డావు కదా. అనాథాశ్రమం పోదామంటేనేమో అట్లా పోనిత్తలేవు. నువ్వు సపరేట్గా మీ అత్తగారింటికి పో. ఆయన చూస్తేనేమో మొత్తం నేను విడిచిపెట్టి ఆయన పని ఆయన చేసుకుంటుండు. నాకేమో చేతిలో సిల్లి కవ్వలేదు. ఏం పెట్టుకుని చెప్పు నిన్ను. నేను ఇంతగానని చెప్పినా కూడా నీ పనిలో నువ్వే ఉండవు. నిన్ను అందుకే అనాథాశ్రమంలో ఇద్దామని చెప్పిన. నేను పోనే నా దోలియకే. ఎందుకు? నాతోనే ఉండి నా పాన తింటావు. నేను నీ మాట వినట్లేదు. ఇక చక్కగా తీసుకుపోయి అనాథాశ్రమంలో ఎత్తా. నీ బ్యాగ్ తీసుకొస్తుండు. వద్దే నేను పోనే అన్న. వింటా నీ మాట. ఇదేనా ఇల్లు మీది? ఇదే. అయ్యో సారీ భవాని, నన్ను గుర్తుపెట్టుకో. తప్పకుండా గుర్తుపెట్టుకుంటా. సరే బాయ్ మరి. సరే బాయ్. నా ఫోన్ నెంబర్ ఉందా? ఆహా లేదు, నా నంబర్ తీసుకో. సరే ఓకే. మిస్ కాల్ ఇచ్చిన. ఓకే ఫోన్ చేయి అప్పుడప్పుడు. సరే సరేనా? బాయ్ బాయ్. ఏంటి ఎవడేవాడు బండి మీద? అయినా నీకు తెలియదా? నా క్లాస్ పెట్టు రమేష్. అయితే బండి మీద వస్తావు నువ్వు? అత్త తప్పే ఉన్నది. సరే ఇది ఇంట్లో పెట్టు. ఏంటి నీ పాడుగాను తానం తానం అని ఓ చంపుతున్నావు.
చలికాలం సన్నీళ్ళ స్నానం చేయలేక చచ్చిపోతున్నా. ఆ కొంగు మీద దుల్పకు ఎక్కడ వసినోడు మీ మోపైన నాకు నా గండానా. అది కాదే, పవిత్రంగా ఉండాలి మనము. పవిత్రంగా లేకపోతే ఇప్పుడు ఏమైంది? లేదు లేదు పక్కింటికి పోయొచ్చినా స్నానం చేయమంటావు, దుకాణంలోకి పోయొచ్చినా కూడా స్నానం చేయమంటావు. ఏంది రీజన్ నాకు ఈ కోస? జరుగు. బయటకు స్నానం చెప్పు, నువ్వు స్నానం చెప్పు. నువ్వు ముట్టుడే, నువ్వు స్నానం చేయరు. బయటకు నువ్వు బయటకు. నీ తానం ఎన్నిసార్లు చంపుతావు నన్ను? ఇట్లా లగ్గమైన నుంచి వస్తున్నావు, నీ రోగం తోటి నన్ను చంపుతున్నావు. లేదే, బయటికి పోయేస్తే అపవిత్రం అవుతాం. స్నానం చేయాలి, అందుకే స్నానం చేసినప్పుడు నువ్వు స్నానం చేసినప్పుడు మరి అట్లాంటప్పుడు బయటికి పోవడం ఎందుకు? నువ్వు స్నానం చేసినప్పుడు నీ ముట్టుడు పోవడు కానీ బండ తీసుకొచ్చి మీద తెత్తా. ఎన్ని రోజులు ఒప్పుకోవటానికి? చేసినా సరేనే, నువ్వు స్నానం చేయను. ఏ లగ్గమైన నుంచి నువ్వు చెప్పినట్టే ఇంటన్నా. ఎన్నిసార్లు స్నానం చేయమన్నా అన్నిసార్లు స్నానం చేస్తానా. ఇంట్లోకి వెళ్ళి బయటికి పోకు అంటే బయట కూడా పోతాయి నువ్వు. కానీ ఏంది నాకు ఇరాసా? ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజన్నా మారుతావు అనుకున్నా. ఇక నువ్వు మారట్లేవు, నేనే మారతా. అమ్మా అమ్మా, పవిత్రమైన మనిషినే అపవిత్రం చేసినావు కదనే. ఊసి అమ్మ కడుపు మాడ కదనే. ఇప్పుడు ఇల్లంతా సంప్రోక్షణ చేయాలా, కడగాలా? ఏం చేయాలి ఇప్పుడు? అయ్యో ఏం చేయాలి? మా బాబుతో చెప్తే ఇప్పుడు ఏం చేయాలి? ఈ అవ్వ అది చెప్తే అది నేది, మా బాబు చెప్తే మా బాబు వినాడు. ఈ అవ్వ ఏం చేయలేదు, నా ముట్టని ఎట్లా పోవాలి ఇప్పుడు? చల్లటి స్నానం చేస్తా. అగ్గు వీనికి ఏమైందంటే ఆగమామత్తుడు ఏమైందా బాబు ఏమైంది చెప్పు. ముట్టుకోకే. మళ్ళీ ఏమైందా నీకు? ఏం బాబు, అది ఏటో పోయింది, ఎవరి బండి మీద వచ్చింది, నన్ను ముట్టుకుంది. నేను ముట్టుడాయన, నన్ను ముట్టుకుంటా నువ్వు ముట్టుడైతావు. వద్దు బాబు, నన్ను ముట్టుకోకు. అదిగా నేను చెప్పేది రా. లేదు బాబు, లేవు బాబు, నిన్న నాకు అది వద్దు బాబు, నాకు అది వద్దు. నేను చెప్పేది తిరుగుతాను బాబు, నాకు వద్దు. అరే చెప్పేది రా. అందరు ముట్టుకుంటుంది బాబు, నాకు వద్దు. నేను చెప్పేదా ఏంది బాబు చెప్పు. అది కాదురా, నిన్న జాకెట్ కుట్టించుకురమ్మా నాకు చెప్పింది. ఇంకా ఆడోళ్ళ విషయాలు నాకు తెలియదు బిడ్డ, నువ్వు పోయి కుట్టించుకోవని చెప్పిన. నువ్వు అడిగితే తోడలేమో అందుకని నీకు చెప్పకుండా పోయింది. దాని కింద అయితే కాదు బాబు, పోతే పోయిందే. అని నువ్వు బండి మీద ఎందుకు రావాలి? నడుచుకుంటూ రావచ్చు కదా. లేదు బాబు, నేను వచ్చాక ఉండే అని చెప్పిన, ఉండాలి కదా. అది కాదు బిడ్డ, నేను చెప్పేది బాబు నువ్వు దూరముడు నన్ను ముట్టుకోకే. నన్ను ముట్టుడైతావు నువ్వు. అది ఇంట్లోకి పోయింది, ఇల్లంతా కడగాలి, ఇప్పుడు సంప్రోక్షణ చేయాలి ఇల్లంతా. నువ్వు ఇట్లా చేసినావు అనుకో, చిన్నమ్మోళ్ళింటికి తోలియవు, పెద్దమ్మోళ్ళింటికి తోలియవు, ఎటువైనా తప్పే పడుతుంది దాన్ని. వద్దు బాబు, నాకు వద్దు. నన్ను వాళ్ళ అమ్మని ఇంటికి పంపించి నాకు వద్దు. ఏంది నువ్వు పంపించేదేంది? నేనే ఇంట్లోకి వెళ్ళిపోతా. పోయి నువ్వు ముట్టుకోకు, నన్ను ముట్టుకోకు నువ్వు. నేను పోతున్నా మామయ్య. అది కాదు బిడ్డ, అట్లాంటూ లేకపోతే ఏంది మామయ్య? ఇంకెన్ని రోజులు ఒక్కటాలే? ఎవరింటికి పోవద్దు, ఎవరు మన ఇంటికి రావద్దు. ఎటు పోయొచ్చినా స్నానం చేయమంటాడు. ఏమన్నంటే ఇది ముట్టుడైంది, ఇది ఎంగిలైంది, ఇది నాకు అద్దు, నువ్వు స్నానం చెయ్యి, గంగ నీళ్ళు పోసుకో, ఇవన్నీ మాట్లాడతాడు. ఏ కాలం మనిషి మామయ్య? ఎన్ని రోజులను ఒక్కొట్టాలే? చేనులకు పోయొచ్చినా స్నానం చేయమంటాడు, దుకాణాలకు పోయొచ్చినా స్నానం చేయమంటాడు. ఎంతకన్నా ఒక్కొట్టాలి నేను? ఏ కాలమైనా స్నానమేనే. నువ్వు చదువుకున్నావు కదా, ఇంగిత జ్ఞానం ఉంది కదా. నేనేమన్నా సచివాలయం ఇంటికి పోయేస్తానా? మంచితనానికే కదా పోయేస్తుంది, గదానికి కూడా తానం చేసి ఇంట్లోకి వస్తారా? మావయ్య, నేను మాట్లాడిన దాంట్లో ఎవరైనా తప్పు ఉంటే నన్ను క్షమించుర్రి. అది కాదు బిడ్డ, కానీ ఈయనతోటి నాకు జీవితం వద్దు. నేను చెప్పేది బిడ్డ, మా ఇంటికి పోతున్నా. నేను చెప్పేది బిడ్డ. భవాని, నేను చెప్పేది బిడ్డ, ఆగు బిడ్డ. బాబు పోయేదాన్ని ఇంకే మళ్ళీ పిలుస్తావు నువ్వు. అది పోని పిలువరుకుందాం బాబు. మనము ఏం మనిషి ఉన్నావురా నువ్వు? పెళ్ళమైందని బాధ లేదు, ఇల్లు కట్టుకోవాలని బాధ ఉంది. లేదు బాబు, అది పోతే పోయింది, దరిద్రం పోయిందే. ఇల్లు కట్టుకున్నావు మంచిగా, మనం ఇల్లు కట్టుకో. ఏం మనిషి ఉన్నావురా? ఎందుకు బాబు? ఇల్లు కట్టుకోవాలి, ఇంట్లోకి పోయింది అది. ఇటన్నా సాగుపోయి వచ్చిందా? పక్క పంటల ఇంటికి పోయి వచ్చింది, దానికోసం ఇల్లు కట్టుకుడు ఎల్లగొట్టి అన్నీ అవసరం నీకు? అది ఏంది బాబు అందరికి ఇట్లా మాట్లాడతారు? ఇన్ని రోజులు ఆమె పట్టి ఎగుతుంది, వేరే వేరేతో ఎన్నడూ పోదురు. ఇదేంది అంతనా తప్ప? నన్ను ఎవరు అర్థం చేసుకోరా? ఒక మనిషి అసలు ఇట్లా బతకూడదా? ఏమో పో. అందరు ఎటన్నా పోని, ఫస్ట్ ఇల్లు కట్టుకోవాలి, నేను ఇల్లు అడుగుతా.